వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. నిన్న చూస్తే మార్కెట్స్ చాలా పాజిటివ్గా మూవ్ అయ్యాయి. ఓవరాల్గా ఫెడ్ డెసిషన్ ఏదైతే ఉందో అది మార్కెట్స్కి మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. సెన్సెక్స్ 266 పాయింట్ల లాభంతో 28,773 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 8,867 దగ్గర క్లోజ్ అయింది. రైట్, ఇవాళ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మేజర్ ఈవెంట్స్ ఏంటో ఇవాళ డిస్కషన్లో చూద్దాం. ఇవాళ మనతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి స్టాక్ మార్కెట్ గురించి తమ అనాలిసిస్ అందించడానికి అనిల్ గారు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి అనాలిసిస్ అందించడానికి ప్రకాష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. రైట్, డిస్కషన్లోకి ఎంటర్ అయ్యే ముందుగా లలిత జ్యువెలర్స్ విశాఖపట్నం వారి బంగారం ధరల్ని ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ డిస్కషన్లోకి ఎంటర్ అయిపోదాం. అనిల్ గారు, నిన్న మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేశాయి కదా, మీ అనాలిసిస్ ఏంటి? యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను అన్చేంజ్డ్గా ఉంచడం, స్టేటస్ కోన్ మెయింటైన్ చేయడం మార్కెట్లను చీరప్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఫెడ్ కామెంటరీ కూడా ట్రెజెక్టరీ అన్చేంజ్డ్, అంటే ఫ్యూచర్ ట్రెజెక్టరీ కూడా రేట్ హైక్స్కు పెద్ద అనుకూలంగా లేదన్నట్టు కామెంట్ ఇవ్వటం కూడా మార్కెట్లను కొంచెం ఉత్సాహపరిచింది. సో మార్కెట్స్ నియర్ టర్మ్లో అంటే ఇన్ఫ్లోస్ బాగానే ఉండొచ్చు, ఇన్ఫ్లోస్ వెనక్కి పోకపోవచ్చు, ఎఫ్ఐఐలు బాగానే పెట్టుబడులు పెట్టచ్చు అన్న అంచనాల మధ్య మార్కెట్స్ బాగా పెరిగాయి. సో నియర్ టర్మ్లో మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే గ్లోబల్ క్యూస్, అదేవిధంగా ఎఫ్ఐఐల పెట్టుబడులు, ఇవే మార్కెట్లను, అదేవిధంగా డొమెస్టిక్ న్యూస్ ఫ్లోస్ కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా ఈ వీక్, నెక్స్ట్ వీక్ ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా మార్కెట్స్ రేంజ్ బౌండ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి. సో మన మార్కెట్స్ కూడా మిక్స్డ్గా, అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ చూస్తే ట్రేడింగ్ కొద్దిగా, అంటే నిన్న చూసాం మనం, నిన్న కూడా హయ్యర్ లెవెల్ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో ఇవాళ కూడా మార్కెట్స్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిన్న చూస్తే కొన్ని రంగాలకు చెందిన షేర్లు బాగా పెరిగాయి. అదేవిధంగా లార్జ్ క్యాప్ షేర్లలో రిలయన్స్ లాంటి స్టాక్స్ బాగా పెరిగాయి. అదేవిధంగా బ్యాంక్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. దానివల్ల మార్కెట్స్ పెరిగాయి. సో ఫండమెంటల్స్ బాగా ఉన్నటువంటి స్టాక్స్ కంటిన్యూస్గా పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్స్ టెక్నికల్గా చూస్తే 8850 అబోవ్ క్లోజ్ కావడం టెక్నికల్గా కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో నియర్ టర్మ్లో చూస్తే అంటే 2 వీక్స్ హైని అధిగమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, ప్రకాష్ గారు, చాలా రోజుల తర్వాత మ్యూచువల్ ఫండ్స్ మూమెంట్ ఎలా ఉందంటారు? 2 వీక్స్ నుంచి వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? 1 వీక్ 2 వీక్స్ నార్మల్గా అట్లా అబ్జర్వ్ చేయకూడదండి, బట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఇట్స్ గుడ్. ఐ థింక్ ఇట్ ఇస్ స్టడీగానే ఉన్నాయి. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇన్వెస్టర్స్ కూడా చాలామంది కూడా ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక వొలటైలిటీకి భిన్నంగా యూ హ్యావ్ గుడ్ స్టడీ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడానికి ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు బ్యాంక్ రేట్స్ ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ చూస్తున్నారో 1 year, 2 years, 3 years, అప్ టు 5 years వరకు కూడా యావరేజ్గా మీకు 7.25, 7.15 to 7.25 వరకు ఉన్నాయి. 7.5 మ్యాక్సిమం, కొన్ని బ్యాంక్స్ అయితే 7.5 ఇస్తున్నారు. ఎక్సెప్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ ఏదైతే 8% ఇస్తున్నారు. దానికి కంపారిజన్గా ఇన్కమ్ ఫండ్స్ కానివ్వండి, ఆర్ కొన్ని లాంగ్ డ్యూరేషన్స్ ఫండ్ కానివ్వండి తీసుకున్నా కూడా నెక్స్ట్ 1 to 2 years or 3 years టైం ఫ్రేమ్లో తీసుకున్నా కూడా యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్, అట్లీస్ట్ 1.5-2.5% వరకు ఎక్స్ట్రా ఓవర్ అండ్ అబవ్ ద బ్యాంక్ డిపాజిట్ రేట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే మాదిరిగా ట్యాక్స్ ఆర్బిట్రాజ్ కూడా, ఎందుకంటే 3 years అండ్ అబవ్ మీకు ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ ఇన్కమ్లో యూ హ్యావ్ ఎ గుడ్ ట్యాక్స్ ఆర్బిట్రాజ్ క్యాల్కులేషన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత ఉంటుందో తప్పకుండా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేస్తే బాగుంటుంది. యూ కెన్ లుక్ అట్ కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్టర్స్, యూ కెన్ లుక్ అట్ బ్యాలెన్స్డ్ ఫండ్స్. అదర్వైజ్ ఈక్విటీ మాత్రం తప్పకుండా యూ కెన్ లుక్ అట్ 3 years అండ్ అబవ్ ఇది ఈక్విటీ ఫండ్స్ విచ్ ఆర్ గుడ్. ఆల్రెడీ మనం కోర్ పోర్ట్ఫోలియోలో చెప్పాము, డైవర్సిఫైడ్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్ చెప్పాము, దానిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. బట్ అదర్వైజ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది కూడా ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, మనం ఫస్ట్ కాల్ చూద్దాం. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుదాం. చెప్పండి. హలో సార్, మా దగ్గర హెచ్డిఎఫ్సి టాప్ 200, మిడ్ క్యాప్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, ఐడిబిఐ జూనియర్ నిఫ్టీ ఉన్నారు సార్. ఓకే.
దీంట్లో కంటిన్యూ చేయాలా, లేకుంటే హెచ్డిఎఫ్సి టాప్ 200 కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ చేస్తుంది, మరి దాన్ని ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలా? హెచ్డిఎఫ్సి ఒక్కొక్క ఫండ్కి ఒక సైకిల్స్ తప్పకుండా ఉంటాయండి. హెచ్డిఎఫ్సి ఫండ్ టాప్ 200 ఏదైతే ఉంటో ఆల్మోస్ట్ 12,000 crores ప్లస్ దాని కార్పస్ ఉందండి. ఒక లాస్ట్ 1.5 year నుండి కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేయకున్నా కూడా లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ తీసుకుంటే అది అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో తప్పకుండా మీరు ఒకవేళ షిఫ్ట్ చేయాలనుకుంటే కూడా యూ కెన్ లుక్ అట్ హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్. అదర్వైజ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఏదైతే ఉంటుందో మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ తప్పకుండా మంచి ఫండ్, అది కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూనే ఉంది. సో యూ క్యాన్ స్టే పుట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. పోర్ట్ఫోలియో చర్నింగ్ అంతా ఇమీడియట్గా అవసరం లేదు. ఒకవేళ మీకు లాస్ట్ 2 yearsలో మీరు సాటిస్ఫైడ్ లేకుంటే మాత్రం మీరు యూ కెన్ మూవ్ అవుట్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి టాప్ 2 టు హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఆర్ హెచ్డిఎఫ్సి గ్రోత్. రైట్ అనిల్ గారు, ఒక మెయిల్ చూద్దాం. మోర్ఫన్ ల్యాబ్స్ గురించి 54 దగ్గర బై చేశారు, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? మోర్ఫెన్ ల్యాబ్స్ చూస్తే పాజిటివ్గా కనిపిస్తుందండి. లాస్ట్ వీక్ బాగా పెర్ఫామ్ చేసింది. లాస్ట్ వీక్ చూసాం మనం, చిన్న ఫార్మా కంపెనీస్ అన్నీ బాగా పెరుగుతున్నాయి. సో క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగున్నటువంటి కంపెనీస్ కూడా పెరుగుతున్నాయి. మోర్ఫెన్ ల్యాబ్స్ చూస్తే ఈ లెవెల్స్ నుంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో హోల్డ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో శోభ గారు, చెప్పండి. ఫార్మాలో ఏం మంచివండి, కెమికల్స్లో ఏం తీసుకుంటే బాగుంటుందండి? ఇక ఫార్మాలో బై చేయదలుచుకుంటే మీరు లార్జ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయండి. అరబిందో ఫార్మా లాంటి ఫార్మా కంపెనీస్ చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జూబిలియంట్ లైఫ్ సైన్సెస్ ఒకటి బాగుందండి. అదేవిధంగా డిష్మెన్ ఫార్మా కూడా బాగా కనిపిస్తుంది. డివిస్ ల్యాబ్స్ కూడా బాగున్నాయి. ఈ 3 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. జూబిలియంట్ లైఫ్ సైన్సెస్, డిష్మెన్ ఫార్మా, అదేవిధంగా డివిస్, అరబిందో ఫార్మా, ఇటువంటి స్టాక్స్లో బై చేయండి. రిటర్న్స్ బాగా వస్తాయి ఫ్యూచర్లో. నెక్స్ట్ వెంకట్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. వెంకట్ గారు చెప్పండి. మ్యూచువల్ ఫండ్ గురించి మేడం. ఓకే, అడగండి. మీ క్వైరీ ఏంటో అడగండి. హలో, చెప్పండి వెంకట్ గారు. మేడం, నేను ఇది ఒకటి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ లో పెట్టాను. ఓకే. ఇంకొకటి డిఎస్పి బ్లాక్ రాక్ లో పెట్టాను మేడం, 1000 రూపీస్. ఇంకా ఏ ఫండ్ బాగుంటుంది మేడం? హలో, ఎస్బీఐ బ్లూ చిప్ కంటిన్యూ చేయండి. డిఎస్పి బ్లాక్ రాక్ ఏ ఫండ్లో మీరు పెట్టారో తెలియదు, బట్ లుక్ అట్ ద డిఎస్పి బ్లాక్ రాక్లో టాప్ 100 అని ఉంటుంది. అది డైవర్సిఫైడ్ ఫండ్, దానిలో ఇన్వెస్ట్ చేయండి. మిగతాది కావాలనుకుంటే మీకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ క్యాప్ ఆర్ లార్జ్ క్యాప్ ఫోకస్డ్ ఫండ్ ఉంటుంది. యూ క్యాన్ లుక్ అట్ ద ఫండ్, ఎస్ఐపి ద్వారా చేయండి మీరు. రైట్ అనిల్ గారు, వన్ మోర్ మెయిల్. ఔకార్డ్ గురించి 912 దగ్గర బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్? ఏంటండి? ఓకార్డ్ ఫార్మా లాస్ట్ వీక్ బాగా పెరిగిందండి. మంచి ఫార్మా కంపెనీ ఇది. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. వన్ మోర్ మెయిల్. ఆంధ్ర బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్ఎంఎస్ ఫార్మా? ఆంధ్ర బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ బాగుందండి. ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఆంధ్ర బ్యాంక్ మాత్రం అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. ఫెడరల్ బ్యాంక్, ఎస్ఎంఎస్ ఫార్మా, టైమ్ టెక్నోప్లాస్ట్? ఎస్ఎంఎస్ ఫార్మా, టైమ్ టెక్నోప్లాస్ట్, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చు. ఆంధ్ర బ్యాంక్ మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం పెట్టండి. రైట్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నా దగ్గర పాల్ రెడ్ అని 1090 రూపీస్ రేట్ అండి. ఓకే. తర్వాత స్టెర్లింగ్ బయోటెక్ అని బయోటెక్నాలజీ, అదొక 6 రూపీస్ 40 పైసలో ఉంది. ఇక్కడ 4 రూపీస్ ఎంతలో ఉంది. ఓకే. అవి 7000 ఉన్నాయండి. అదేవిధంగా ఎస్ఎన్పిఎల్ ఒక 65,000 ఉన్నాయండి. సుజనా మెటల్. పాల్ రెడ్ టెక్నాలజీస్ ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం పెట్టండి. ఫండమెంటల్స్ అంత అట్రాక్టివ్గా లేవు. గతంలో కూడా హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా ఫాల్ అయినటువంటి స్టాక్ ఇది. సో మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. మీరు చెప్పిన ఇతర స్టాక్స్ కూడా అంత అట్రాక్టివ్గా లేవు. మీరు లార్జ్ క్వాంటిటీ కొన్నారు, అందులో కూడా పెద్ద ఫండమెంటల్స్ లేవన్నమాట. సో ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి ఎన్బిఎఫ్సిస్, అదేవిధంగా కెమికల్స్, పెస్టిసైడ్స్ లాంటి స్టాక్స్ బై చేయడం బెటర్ అండి. నెక్స్ట్ తారక్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తారక్ గారు, చెప్పండి. నాకు ఇది సిల్వర్, గోల్డ్ ప్లస్ క్రూడ్ మీద కావాలి మేడం. ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయి. సిల్వర్ ఏమో షార్ట్ పొజిషన్ ఉంది, గోల్డ్ కూడా షార్ట్ పొజిషన్ ఉంది, క్రూడ్ కూడా షార్ట్ పొజిషన్ ఉంది మేడం. ఈ 3 నిన్న చూస్తే బాగా పెరిగాయండి. గోల్డ్ 0.41% పెరిగింది. అదేవిధంగా సిల్వర్ కూడా 0.85% పెరిగింది. క్రూడ్ కూడా 1.81% పెరిగింది. క్రూడ్ బాగా ర్యాలీ వచ్చింది క్రూడ్లో. సో మీరు చాలా కాషియస్గా ఉండాలండి. మీరు పుట్స్ తీసుకున్నారు కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మూడిట్లలో అప్వర్డ్ బయాస్ ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతానికి.
నెక్స్ట్ పట్టాభి కర్ణాటక నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి. స్పిన్నర్స్ మేడం, నితిన్ స్పిన్నర్. స్టాక్ ఏంటండి? నితిన్ స్పిన్నర్. బై చేశారండి? అవును సార్, 70 రూపీస్లో 1000 ప్లస్ తీసుకున్నాం. ఓకే, నితిన్ స్పిన్నర్స్ చూస్తే ఈ మధ్య కాలంలో కొద్దిగా సైడ్ వేస్లో ఉందండి. సైడ్ వేస్ నుంచి బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్స్ పరంగా ఓకే, మన టెక్నికల్స్గా కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పొచ్చు. హయ్యర్ లెవెల్ నుంచి ఫాల్ అయ్యి మళ్ళీ కొద్దిగా అప్వర్డ్ ట్రాజెక్టరీ కనిపిస్తుంది ఈ స్టాక్లో. మీరు హోల్డ్ చేయండి. టెక్స్టైల్ స్టాక్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. నితిన్ స్పిన్నర్స్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ టెక్స్టైల్ స్టాక్స్ అని చెప్పొచ్చు. మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ విశ్వనాథ్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి, నమస్కారం అండి. చెప్పండి. ఎస్ మేడం, ఐ హ్యావ్ గాట్ సువెన్ ఫార్మా ఫర్ ద లాస్ట్ 3 years. ఓకే, మై యావరేజ్ రేట్ వాజ్ అరౌండ్ 190 or so. 190. 190 purchased about 2.5 years back. ఓకే అండి. It is not getting any momentum as of now. ఓకే, Okay, అండి, మీకు I want fundamentals to switch over to any pharma company. I'm thinking towards Aurobindo Pharma. Is it right decision, or do you recommend any other? ఓకే, ష్యూర్ అండి. మీరు అన్నట్టు చాలా రోజుల నుంచి ఇది ఒకే చాలా నేరో ప్రైస్ రేంజ్లో కదలాడుతుందండి. ఇది 180 రేంజ్లోనే, 180-190 రేంజ్లోనే చాలా రోజుల నుంచి ఇది ఉంది. సో ఇది చాలా పేషెన్స్ టెస్ట్ చేసేటువంటి స్టాక్ అనమాట. సో లాంగ్ టర్మ్లో బాగానే పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇన్వెస్టర్స్ పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేకపోతుంది ఈ స్టాకు. మీరు అన్నట్టు దీంట్లోంచి ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి అరబిందో ఫార్మా కానీ, అదేవిధంగా బయోకాన్ లాంటి స్టాక్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. రైట్. రామ్ ప్రకాష్ గారు, ఒక మెయిల్ వచ్చింది. ఏఎల్ఎస్ఎస్ ఫండ్స్కి ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, రెండు సేమేనా అన్నట్లు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సుగుణాకర్ రావు గారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి డైవర్సిఫైడ్ ఫండ్స్కి చాలా డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఎక్సెప్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏముందంటే సెక్షన్ 80C కింద ఏవైతే నోటిఫైడ్ ఫండ్స్ ఉన్నాయో అవి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. ఈ స్కీమ్స్ మాత్రం, కొన్ని స్కీమ్స్ మాత్రం డైవర్సిఫైడ్ ఉండొచ్చు, కొంచెం లార్జ్ క్యాప్ ఉండొచ్చు. సో అది ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ దే ఆర్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. కానీ సెక్షన్ 80C బెనిఫిట్ మాత్రం ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ మాత్రమే ఇస్తారు. మీరు నార్మల్ డైవర్సిఫైడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఆ బెనిఫిట్ సెక్షన్ 80C కిందికి వర్తించదు. అదర్వైజ్ 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది తప్పకుండా ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్కి. అదే భిన్నంగా డైవర్సిఫైడ్ స్కీమ్స్కి ఏవైతే ఉంటాయో లాక్-ఇన్ పీరియడ్ ఏమి ఉండదు. యూ హ్యావ్ ఎగ్జిట్ లోడ్స్ అప్ టు 1 year. ఓకే అండి. నెక్స్ట్ త్రిమూర్తులు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. యవన్ ఆర్గానిక్స్, సిన్కామ్ హెల్త్. ఫస్ట్ స్టాక్ ఏంటండి? సిన్కామ్ హెల్త్ అండి. SYNCOM CANTH. SON సిన్కామ్ హెల్త్. SYNCOM సిన్కాన్. ఎంతలో ఉందండి స్టాక్ ప్రైస్? ఎంతలో ఉంది? 7.6లో ఉందండి. ఇది కొటేషన్ రావట్లేదు. ఇది పెన్నీ స్టాక్ అండి. ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దని మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో బై చేయండి. పెర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఉన్న స్టాక్స్లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో పెన్నీ స్టాక్స్ చీప్గా దొరుకుతాయని కొంటే దాంట్లో పెద్ద రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండదు. ర్యాలీస్, మార్కెట్స్ బాగా బుల్ ట్రెండ్లో ఉన్నప్పుడు కొద్దిగా పెరిగితే పెరగవచ్చు, కానీ మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు ఇటువంటి స్టాక్స్లో బాగా నెగిటివ్నెస్ కనపడుతుంది. అదేవిధంగా స్టాక్ కొటేషన్ కూడా కనపడకుండా పోతుంది. సో ఇటువంటి స్టాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ రంగసాయి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నేను ఈ మధ్య అశోక్ లేలాండ్ స్టాక్స్ తీసుకున్నాను మేడం. అది ఎలా ఉంటుంది మ్యామ్? లాంగ్ టర్మ్ కోసమా, షార్ట్ టర్మ్ కోసమా అండి? షార్ట్ టర్మ్ కోసం సార్. ఓకే. అశోక్ లేలాండ్ హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా పడిందండి. సో మీరు కంపెనీ వైజ్గా చూస్తే మంచి కంపెనీ, మంచి గ్రూపు, ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. సో లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేసినట్టయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా ఫాల్ అయింది. 100 లెవెల్స్ నుంచి 80 రూపీస్ లెవెల్ వరకు ఫాల్ అయింది. ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వెంకటరాజు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం నా దగ్గర స్పైస్ జెట్ తీసుకున్నాను మేడం. 62.1లో తీసుకున్నాను. 2000 షేర్స్ నిన్న అవి ఎగ్జిట్ అయిపోయింది మేడం. స్పైస్ జెట్ అండి? అవును సార్. స్పైస్ జెట్ చూస్తే Q1 రిజల్ట్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. మీరు హోల్డ్ చేయండి, మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే నియర్ టర్మ్లో కొద్దిగా కన్సాలిడేషన్ మోడ్లో ఉంది ఈ స్టాకు.
ఇక్కడ నుంచి అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా మీ పేషెన్స్ని టెస్ట్ చేసే స్టాకు నియర్ టర్మ్లో కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో ఉన్న లాంగ్ టర్మ్లో పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ సూర్యనారాయణ ఆలమూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి గారు. చెప్పండి. ఎస్ బ్యాంక్ 1400 కొన్నాను మేడం గారు. ఓకే. మరి కింద పోయిందండి సార్. అంటే ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ వ్యూతో కొన్నారా, 23లో షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా? లాంగ్ టర్మ్ అండి సార్. లాంగ్ టర్మ్ కోసం అయితే ఎస్ బ్యాంక్ మంచి ఫండమెంటల్స్ పరంగా చాలా మంచి స్టాక్ అండి. ఇది మీరు హయ్యర్ లెవెల్స్లో కొన్నారు. 1440 ఈ మధ్యకాలంలో హై అనమాట, హై లెవెల్ అక్కడ నుంచి కొన్నారు. అక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అన్ని స్టాక్స్లో వచ్చినట్టే ఎస్ బ్యాంక్లో బ్యాంకింగ్ స్టాక్స్లో ఈ మధ్య ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో దానివల్ల ఈ స్టాక్ పడింది. సో ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది. రిజల్ట్స్ కూడా Q1 రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ లెవెల్స్ నుంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు హోల్డ్ చేయండి. 1-2 ఇయర్స్ హోరైజన్తో హోల్డ్ చేసినట్టయితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అనిల్ గారు, ఇవాళ స్టాక్ సజెషన్స్? స్టాక్స్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ స్టాక్స్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నాయండి. భారత్ ఫైనాన్షియల్ ఒకటి ఉంది, అది బాగానే ఉంది. అదేవిధంగా క్యాపిటల్ ఫస్ట్ మనం గతంలో కూడా రికమెండ్ చేయడం జరిగింది. 717 దగ్గర ఉంది. 680 స్టాప్ లాస్తో 750 లెవెల్ కోసం టార్గెట్ కోసం బై చేయొచ్చు. ఆ లెవెల్ని అధిగమించినట్టయితే 790 రూపీస్ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అరబిందో ఫార్మా స్ట్రాంగ్గా ఉంది. నిన్న వాళ్ళకు ఎయిడ్స్కి సంబంధించిన జనరిక్ డ్రగ్కి వాళ్ళకు USFDA అనుమతి లభించింది. ఆ న్యూస్తో బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో 780 అదేవిధంగా 810 రేంజ్లోనే మూవ్ అవుతూ వచ్చింది. నిన్న ఒక కన్సల్టేషన్ లెవెల్ని బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. 856 దగ్గర ఉంది ప్రస్తుతం. 810 స్టాప్ లాస్తో 880 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు అరబిందో ఫార్మా. ఈ రెండు ఇంట్రాడేలో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. రిలాక్సో కూడా కొద్దిగా ఫండమెంటల్స్ పరంగా మంచిగా ఉన్న స్టాక్స్. లెదర్ రంగంలో ఉంది ఈ స్టాకు. 450 రూపీస్ దగ్గర ఉంది. అదేవిధంగా శారదా క్రాప్ కేమ్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ స్టాక్స్ అన్ని బై చేయొచ్చు. ఇవాళ ఓవరాల్గా మార్కెట్స్ ఎలా మూవ్ ఛాన్సెస్ ఉన్నాయి? టెక్నికల్ లెవెల్స్ మీ సజెషన్స్? ఓవరాల్గా మార్కెట్స్ చూస్తే కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో నడిచే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీక్ F&O ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా ట్రేడర్స్ కాషియస్గా ఉండే అవకాశం ఉంటుంది. సో వాల్టాలిటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో లెవెల్స్ చూస్తే 86-89 దగ్గర గట్టి ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా హయ్యర్ అప్సైడ్లో చూస్తే 8969 లాస్ట్ 2 వీక్స్ హై ఏదైతుందో అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే 90,750 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అప్సైడ్లో 20,570 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు? ఐ డోంట్ హ్యావ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రకాష్ గారు జాయిన్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.